అంటే ఒక విషయం రగ్గారు అంటే హ్యాట్స్ ఆఫ్ నేను చెప్తున్నాను అంటే దీని గురించి ఒక మన తొలి వెలుగు ఛానల్ ద్వారానే మనం నిజాన్ని తీసుకుని వస్తే స్టేట్ లెవెల్లో ఉన్న మీడియా అంతా కూడా ఈ రోజు పేపర్లో పత్రికల్లో ఈ యొక్క ఫాల్స్ మెసేజ్ వేసింది. మనం హైకోర్టు ప్రొసీడింగ్స్ ని నిన్న నేను ప్రతి ఒక్క గ్రూప్ లో పెడితే ఒక్క పేపర్ లో రాయలేదు. ఇదేం జర్నలిజం అండి? బక్వాస్ జర్నలిజం. అంటే ఒక మన తొలి వెలుగు ఛానల్ చూసి పాయింట్లు నిరపేసుకుంటున్నారు అని అంటే కనుక ఏ స్థాయిలో మనం వ్యవస్థ మీద కొట్లాడుతున్నామో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు వరకు చైతన్య రెడ్డికి లేని బాధ నీకేమైతుంది? నువ్వు చైతన్య రెడ్డిని పిలిపించి స్టేట్మెంట్ ఇప్పి 50 లక్షలు బరాబర్ సుంక నరేష్ గారు తీసుకున్నాడు, నీ పేరు చెప్పి తీసుకున్నాడు, ఇదిగో ఎవిడెన్స్ చెప్తా అయిపోద్ది కదా. నేను చెప్తున్నా కదా, తప్పు చేసి ఉంటే నా తల తీసేయని చెప్పాలంటారు కదా. నేను అసలు కోర్టులకు వెళ్ళినా ఏం చేయను. ఇప్పుడు మీకు నోటీస్ ఇచ్చారా పహాడీ షరీఫ్ పోలీసులు? ఇవ్వలేదండి, ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు ఎవరికి ఇవ్వలేదు. A2 కదా మీరు? అవును, నేను A2. ఆయన ఇలా తప్పించుకో తిరుగుతున్నారు, ఫోన్లు ఇస్తలేదు అని అంటున్నారు. అవునండి, కరెక్టేనండి. నేను ఏం చేసిన అంటే కనుక 4వ తారీఖు మీద కేసు అయింది కదా, నేను పారిపోయినా. నేను ఎక్కడికి దుబాయ్ పారిపోయా 4వ తారీఖు తర్వాత. అప్పటి నుంచి ఫోన్లు గీళ్ళు అన్ని స్విచ్ ఆఫ్ చేసుకున్నా, మీడియాకి దూరంగా ఉన్నా, భయమైంది నాకు. అందు గురించే నేను తప్పించి తిరుగుతున్నా కాబట్టి వాళ్ళు దొరకట్లే. ఇప్పుడు కూడా మీకు ఏంటంటే కనుక నేను దుబాయ్ నుంచి నేను లైవ్ ఇస్తున్నా కదా, నేను ఆలగట్ల దొరికితే నాకు నోటీస్ ఇవ్వాలంటే నేను దొరకాలి కదండి. నేనేమంటున్నా, నాకు నోటీస్ ఇచ్చే ముందు నువ్వు ఏసీపీకి నోటీస్ ఇచ్చావా? 91-160లో రంగనాథ్కి నోటీస్ ఇచ్చావా? మీరు రండి, నిజంగా చైతన్య రెడ్డి వచ్చిందా లేదా, ఆ CCTV ఫుటేజ్ ఇవ్వండి, ఆ కంప్లైంట్ కాపీ ఇవ్వండి. చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు. చైతన్యారెడ్డి హైడ్రాపై కేసు వేసింది తొలుత, హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది చర్యలు తీసుకోమని. రంగనాథ్ ఎలాంటి చర్యలు తీసుకోకపోతే హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేసిన రంగనాథ్ మీద కంటెంట్ కేసు కూడా వేసిందటగా. చైతన్య రెడ్డి ఏం చేసిందంటే బేసికల్ గా నా దగ్గరకు వచ్చిందండి. వచ్చిన తర్వాత ఏం చేసిందంటే నాకు అంటే పేర్లు బయట పెట్టద్దు, ఇంకా స్థాయి వచ్చిందంటే కనుక పేర్లు కూడా బయట పెట్టేస్తా. నాకు సో వ్యక్తి దగ్గరికి వెళ్ళాను, పెద్ద వ్యక్తి దగ్గరికి, ప్రభుత్వంలో ఉన్న పెద్ద వ్యక్తి తమ్ముడి దగ్గరికి వెళ్ళాను. 2 కోట్ల రూపాయలు నేను డబ్బులు ఇచ్చాను. ఎవరు? చైతన్య రెడ్డి. ఈ స్థలం గురించి ఇచ్చాను. ఆ 2 కోట్లు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత నాకు పని చేయలేదు. నేను మొత్తం అందరి దగ్గరికి వెళ్ళాను, అందరూ డబ్బులు తిన్నారు తప్ప నాకు పని చేయలేదు. నాకు దీన్ని లీగల్ గా మీరైతే గనక ఎవరికి అమ్ముడుపోకుండా, వర్మ ఎక్కడికి పోతే వాళ్ళని కొంటున్నాడు, నేను మీ గురించి ఎంక్వైరీ చేశా. మీరు చేసిన కొట్లాట అన్ని కూడా ఒక టొయోటా షోరూమ్ గురించి దగ్గర నుంచి మొదలు పెడితే సాహితీ జయ గ్రూప్ వరకు మీ యొక్క నేను వెరిఫై చేశాను, మీరైతే కరెక్ట్ అని చెప్పి మీ దగ్గరికి వచ్చాను అని చెప్పాను అంది. సరే చెప్పండి ఏంటి అంటే కనుక ఇది వివాదం అని చెప్పాను అంది. అంటే నేను ఏం చేసిన అంటే కనుక ఇప్పుడు మనము ఒక లార్డ్షిప్స్ వచ్చాడు, కొత్త లార్డ్షిప్స్, గ్రూప్ 1 నుంచి టెక్నికల్ IPS నుంచి లార్డ్షిప్స్ అయ్యాడు, ఎలివేట్ అయ్యాడు జడ్జికి. సో ఆయనే మొత్తం పంచాయతీలు చేసేస్తాడు, లీగల్ శాంక్టిటీ ఉంటుంది, ప్రెసిడెంట్ కూడా అవసరం లేదు. ఇక అంటే కనుక కొట్టేస్తాడు. నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇద్దాము అని చెప్పి నేను చెప్పాను. కంప్లైంట్ అంతా నేను డ్రాప్ చేసి చైతన్య రెడ్డికి ఇవ్వడం జరిగింది. వెళ్ళి మీరు హైడ్రాలో ఇవ్వండి అని చెప్పి, ప్రజావాణిలో ఇవ్వండి అని చెప్పని నేను చెప్పడం జరిగింది. చేసిన తర్వాత ఇతను అందరిని పిలిపించడం జరిగింది, ఇవన్నీ చేసింది. ఈ క్రమంలో చైతన్య రెడ్డి ఏం చెప్పిందంటే కనుక నాకు వర్మకు సంబంధించి ఎయిర్పోర్ట్ ల్యాండ్స్, సర్ఫేస్ ల్యాండ్స్ అతను కబ్జా చేశాడు, అసైన్మెంట్ ల్యాండ్స్ కబ్జా చేశాడు, చెరువులు కబ్జా చేశాడు, ప్రైవేట్ వ్యక్తులది కబ్జా చేశాడని చెప్పని నేను బయటికి రావద్దు. ఎందుకు అనంటే కనుక నేను స్టేట్లో ఇంపార్టెంట్ వ్యక్తుల దగ్గరికి వెళ్ళా కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నాకు ప్రెజర్ వస్తుందని చెప్పని అదే ఏరియాల నుంచి ఒక ముదిరాజు కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని తీసుకురావడం జరిగింది. అతని ద్వారా ఇగో ఇతను కూడా ఎగ్రీడ్ పార్టీనే, సో ఇగో ఎవిడెన్స్ ఇవన్నీ ఇతని పేరు మీద వేయండి అంటే కనుక అతని పేరు మీద మనము హైకోర్టులో కేసు వేయడం జరిగింది. క్లియర్ గా హైడ్రాక్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. 3 నెలలలోపు ఇవన్నీ వెనక్కి తీసుకోండి. కృష్ణ గారు కదా, కృష్ణ గారు ఎగ్జాక్ట్లీ, కుక్కల కృష్ణ గారు ఎగ్జాక్ట్లీ చేయడం జరిగింది. మనం ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఆర్డర్ కాపీని కూడా మనం అందరికీ కూడా కన్సర్న్ అథారిటీస్ పంపించడం జరిగింది. దాని మీద ఇప్పుడు వరకు యాక్షన్ తీసుకోకపోతే మళ్ళీ అతను నా దగ్గరికి రావడం జరిగింది, నేను కంటెంప్ట్ ఇవ్వడం జరిగింది. రంగనాథ్ మీద కంటెంప్ట్ 100% రంగనాథ్ మీద కంటెంప్ట్ చేసిన లాస్ట్ వీడియోలో మనం చూపించినా కూడా. అదే విధంగా HMDA కమిషనర్ మీద కూడా మనం వేసాం. ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు. మరి ఇప్పుడు ఆయన కంటెంప్ట్ మీద ఏం రెస్పాండ్ అయ్యిండు? ఏమైతాడు? అయితే కుక్కల కృష్ణని పిలిచి వర్మతో సెటిల్ చేపిస్తా అని చెప్పన్నాడంట. ఎవరు? ఇదే హైడ్రా రంగనాథ్ కృష్ణని పిలిచి హైడ్రా ఆఫీస్ కి. మరి కుక్కల కృష్ణ CTR తీద్దామా, కంటెంప్ట్ చేసిన CTR తీద్దామా, హైడ్రా ఆఫీస్ లో ఉందో లేదో మరి అది తీయాలి కదా. పిలిచి నీకెందుకు సెట్ అయిపోతా అని చెప్పని. సో ఇక్కడ టోటల్ గా ఈ రంగనాథ్ అనేట ఆయన రేవంత్ రెడ్డి గనక ఇట్లనే ఊరుకుంటే నీ ప్రభుత్వం కూలిపోవడానికి, నీ గవర్నమెంట్ ఊడిపోవడానికి ఎవరో అక్కర్లేదు, ఒక రంగనాథ్ జాల్. నేను పదే చెప్తున్నా, ఇంకా నాశనం చేసుకోదలుచుకుంటే ఇంకా కంటిన్యూ చేయండి. ఎందుకంటే టోటల్గా లాలూచి వ్యవహారం, కరప్షన్ తప్ప ఈ హైడ్రాలో ఏం జరగట్లేదు. ఇంకొక బతుకమ్మ కుంట పేరు చెప్పి మిగతా చెరువుల దగ్గర మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఈ టోటల్ వర్టెక్స్ వర్మ విషయంలోనే ప్రభుత్వం దీని మీద
థరో ఎంక్వైరీ కోసం ఒక కమిషన్ ఇస్తారా, సిట్టింగ్ జడ్జితో విచారిస్తారా, ఎంక్వైరీ చేయించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మా ఫోన్లు చేయాలని మీరు అంటున్నారు కదా, హైడ్రా ఆఫీస్లో సీసీ కెమెరాలు పరిశీలించాలి. రంగనాథ్ ఫోను, చందు శ్రీనివాస్ ఫోను, వాళ్ళ మధ్య జరిగిన కన్వర్జేషన్స్ తీయాలి. చైతన్యారెడ్డి రంగనాథ్ మధ్య జరిగిన కన్వర్జేషన్స్ తీయాలి. ఇప్పుడు ఆ 1750 గజాలు లెక్క చెప్తున్నారు శుంకర్ నరేష్ గారు. ఆ 1750 గజాలు రంగనాథ్ ఏమన్నా వాళ్ళ బినామీల పేర్లతో ఏమైనా రిజిస్ట్రేషన్ చేయించకుండా లెక్క తేలాలి. ఎందుకు దీని మీద అసలు ఇంకొక ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నాడు, ఆయన వెహికల్లో నువ్వెందుకు పోయినావు, దీని వెనకాల మతలబు ఉందని అంటున్నావు. వెహికల్లో పోయినందుకే అంటున్నావు. నేను అడుగుతున్నా మిమ్మల్ని రంగనాథ్ గారు, ఓన్లీ ఒక కులపోలని ఎందుకు మీ చుట్టూ చేర్చుకున్నారు మీరు? చెప్పాలి దీనికి ఆన్సర్. నీ కులపోలను చుట్టు పెట్టుకుంటావు, నీ కులపోళ్ళ పేపర్లల్లా వార్తలు వేయించుకుంటావు, పాలాభిషేకాల వార్తలు వేయించుకుంటావు. దాంతోపాటు నువ్వు గతంలో వరంగల్లో ఉన్నప్పుడు ఈ చిట్ ఫండ్ స్కామ్లు వాటిపైన నీ చుట్టూ ఉన్న అదే పోలీస్ ఆఫీసర్లను డిప్యుటేషన్ మీదనో ఇంకో రకంగానో నీ దగ్గర ఎట్లా తెచ్చిపెట్టుకున్నావు? ప్రభుత్వం ఎట్లా పర్మిషన్ ఇచ్చింది? ఇవన్నీ మతలబులే. దీని వెనకాల ఉన్న మతలబేంది నువ్వు చెప్పాలా. హూ ఈజ్ ఎవరు ఇప్పుడు ఆ ఏసీపీలు అంతా ఎక్కడెక్కడ పనిచేసినారు మీరు? వాళ్ళ ట్రాక్ రికార్డ్ తీయండి. అంటే సిటీలో ఎవరు లేరా అంత సమర్థవంతమైన? కాజీపేటకి తీసుకురావాలా? కాజీపేట నుంచి ఆయన అంత గతంలో ఏసీబీగా పనిచేసిన ఆయన తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు. ఏంది అంత 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 ఉత్సాహం ఏంది? కమ్యూనిటీ ఏంది? సో మరి దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంది? ఒక కార్ నేను ఎక్కి అడిగి పోయినందుకే నువ్వు ఇంత చెప్తున్నావు కదా, కార్లు ఎందుకు పోయినావని. మేము అదే కార్ని లైవ్లో చూపించినాం, అదే మనిషిని లైవ్లో చూపించినాం, మేము మాట్లాడినాం, వీడియో తెచ్చిన సాయంత్రానికే వీడియో రిలీజ్ చేసినాం. ఇంత ట్రాన్స్పరెంట్గా పనిచేస్తే ఆడ 27 ఎకరాలు నిజంగానే కబ్జా గురైందని గవర్నమెంట్ ఒక 300 కోట్ల భూమిని కాపాడే ప్రయత్నం ఒకవైపున గవర్నమెంట్ చేసింది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ. అక్కడ చివరికి ఆ ఎంఆర్ఓని కూడా రాత్రి ట్రాన్స్ఫర్ చేసి పడేసి. ఇప్పుడు దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంటో చెప్పండి. మీకు ఒకటి వాట్సాప్లో పెట్టాను, ప్రవీణ్కి సంబంధించి కోర్టు డైరెక్షన్ ఇస్తే ప్రవీణ్ వాట్సాప్ చేశారు. ఇప్పుడే చేశాను. ప్రవీణ్ ఒక్క నిమిషం స్టేషన్కి వెళ్తాడు. ఆ ఎఫ్ఐఆర్ కూడా పెట్టండి ఒకసారి. ఆ సూపర్ ఎఫ్ఐఆర్ ఉండే కదా. సూపర్ ఎఫ్ఐఆర్, అబ్బో అది సూపర్ ఎఫ్ఐఆర్, అది మామూలు ఎఫ్ఐఆర్ కాదు. ఇదేనా? ఏంది చూడండి, డేట్ 3 అక్టోబర్ 2025, 19/2. సబ్జెక్ట్ హైకోర్టు డైరెక్షన్ క్రిమినల్ ఎల్పీ 12206/2025. ఇది ఎవరు ఇచ్చారంటే కనుక ప్రవీణ్ కుమార్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఇస్తే హైకోర్టు డైరెక్షన్ ఏముంది అని అంటే కనుక మీరు 3వ తారీఖు లోపు కన్సర్న్డ్ స్టేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి 35(3) నోటీస్ తీసుకోండి అని చెప్పని అంది. ఇదిగోండి అడ్వకేట్ని తీసుకుని ప్రవీణ్ వెళ్ళడం జరిగింది. అయితే వాళ్ళు కూర్చోబెట్టి హైకోర్టు డైరెక్షన్ ఉన్నా కూడా 35(3) నోటీస్ ఇవ్వలేదు. ఓకే, ఎందుకు అంటే కనుక మిమ్మల్ని ఏం క్వశ్చన్లు అడగాలో మేము రంగనాథ్ని అడగాలి, రంగనాథ్ ఫోన్ ఆన్సర్ చేయట్లేదు అని చెప్పని. దీనికి సంబంధించి పడి షరీఫ్ పోలీస్ స్టేషన్ యొక్క ఎస్ఐ సిఐ 3వ తారీఖు ఈవినింగ్ 4:30 తర్వాత సిడిఆర్ తీయాలి. రంగనాథ్ది వాళ్ళది. నేను చెప్తాను ఓపెన్ గా. ఇక చూడండి, ఇవ్వలేదు. దానికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చారు. చూడండి ఎవరికి ఇచ్చారు? డీజీపీ, టిఎస్ పోలీస్, జాయింట్ సిపి రాచకొండ, సిపి రాచకొండ, ఏసీపీ ఇది మహేశ్వరం, ఏసీపీ మహేశ్వరం, డీసీపీ మహేశ్వరం. వీళ్ళందరికీ ఏంటి వాళ్ళ అడ్వకేట్ ఇస్తున్నాడు. ఐ అలాంగ్ విత్ మై క్లయింట్ ఎం ప్రవీణ్ కుమార్ రెడ్డి బొట్ట విజిటెడ్ పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ అరౌండ్ 15:50 అంటే 3:50 యాజ్ పర్ ది డైరెక్షన్ ఆఫ్ ది హానరబుల్ హైకోర్ట్ ఇన్ సిఆర్ఎల్పీ నెంబర్ సో అండ్ సో ఇన్ రిగార్డ్ టు ది 483 of 2025 PS పాడి షరీఫ్. ఓకే, we met B దయాకర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండ్ ఆఫర్ అవర్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి డ్యూ టు paucity of time we were requested to come tomorrow, that is 4/10/2025. అదేంటి క్లియర్ డైరెక్షన్ ఉంది హైకోర్టు నుంచి ఆ రోజు ఇమ్మని చెప్పని, రేపు రమ్మని చెప్పారంట. 4/10/10/2025 సాటర్డే. బట్ we requested that we will come on Monday 6/10/2025. Yes, me and my client have to attend a funeral and the same was accepted by your good officers and same was reduced in writing and submitted along with the explanation, but no acknowledgement was given to us that my client has to be issued 35(3) of BNS notice today as per the Honorable High Court direction so and so. మరి ఆయన అసలు వీళ్ళు రెస్పాండ్ అవుతలేదు, వీళ్ళు రావట్లేదు. రాలేదా? ఎంక్వైరీ చేయండి పోనీ, వేసే కదా. ఆ సూపర్ ఎఫ్ఐఆర్ చూద్దాం ఇప్పుడు.